అందరికీ నమస్తే. నేను భాగ్యలక్ష్మిని. మీకోసం ఇయాల బొచ్చడు ముచ్చట్లు పట్టుకొచ్చినుల్లా అన్నట్టు అంత మంచిదే కదా. పారి మరి అర్ధగంట సేపు పుర్సత్గా ఖతర్నాక్ వార్తలు చెప్పుకుందాం. అంతకంటే ముందుగాల ఏంటియో ఎరికే కదా, నెత్తి గీతలు. రాజకీయం పక్కకు పెట్టిర్రు, సైన్యానికి హిమ్మత్ ఇచ్చిర్రు, జేజేలు కొట్టిర్రు ఆపరేషన్ సింధూర్కు. బంద్ అయిపోయినాయి పాకిస్తాన్ బార్డర్లు, గిరగిర తిరుగుతున్నాయి యుద్ధ విమానాలు. సోషల్ మీడియా జనాలు జర జాగ్రత్త, తప్పుడు వార్తలు చెప్తే తాట తీస్తారట. అవుగాని వార్తలు పక్కకెడితే మా డీజే గాడు ఏం చేస్తుండో పారి యుద్ధం పారి. అమ్మ పైసలు లేక బాధ వేసినది. ఓలున్నారు, అన్న బిజీ ఉన్నాడు, ఇల్లు ఉన్నారు, వీళ్ళు తింటున్నారు, డిస్టర్బ్ అయ్యద్దు మనం. ఇవ్వచ్చు కదా ఒకటి, ఆకలి అవుతున్నది. ఒకటే ఉన్నదా? ఏం హాలత్ అయిపోయింది. ఇచ్చి పైసలు ఇస్తలేరు, బొంగులు కూడా ఇస్తలేరు. ఇగో మా ప్రసాద్ అన్న దానికి వచ్చినావు, ప్రసాద్ అన్న దగ్గర పింఛన్ పైసలు లేపుకొని వస్తా. నీ పింఛన్ పైసలు కూడా నేనే తింటా చెప్తున్నా. పైసలు లేక బాగా అవుతుంది నేను అట్లే మనవాడా. ఈడేం చేస్తుండు గాడా, ఆఫీస్ లెక్క కొడుతుంది. అయ్యో ఆఫీసే. ప్రసాద్ అన్న బిజీ ఉన్నావా? ప్రసాద్ అన్న నువ్వెందుకు వచ్చినవే నడిమిట్లా? అవునా, పంక పెట్టుకొని చల్ల బతున్నావు, నీ కడుపు చల్ల ఉండ. సరే ముచ్చట ఏంటంటే నాకు పైసలు కావాలి. బాకీలైనాయి చూడు, మొత్తం గొలుసుల కాడికి అమ్ముకున్నా. ఇగో ఇగో జయంగా మొత్తం పైసలని పోయినాయి తెలుసా. అలా రిటర్న్కే సరిపోయింది మొత్తం. మెడల గొలుసు లేవురా? చూసినా చెప్పినట్టు నువ్వు ఫోన్ చేసి మొదలే ఇయ్యచ్చు. పోయినాయి గొలుసులని గంగలు పోయినాయి, ఏం చేస్తాము. చూసినావా ఆఫీస్ కూడా నమ్మకం లేకుండా అయిపోయి. నువ్వు ఏం అన్న ఆఫీస్ ఇంటికి ఇజ్జత్ తీస్తున్నావు అని చూడు వాచ్లో కడ అడుగుతుర్రు. ఒట్టు దేవుడి మీద ఒట్టు. వద్దు, నేను నమ్మను. ఏం హాలత్ అయిపోయింది నా జిందగీలో. ఏం హాలత్ అయిపోయింది. గొలుసుల కాడికి వెళ్ళి అమ్ముకున్నా మొత్తం, ఒక్క గొలుసు కూడా లేకుంటే అయిపోయి ఖాళీ వాచ్ మిగిలింది. పైసలు లేక లవ్ బాధ అవుతుంది. పైసలు పాడుగా నీళ్ళు అవుదాం కొన్ని, నీళ్ళు కూడా దిక్కు లేకుంటే అయిపోయినాయి మనిషికి. ఏం చేద్దాం, నీళ్ళు కూడా మంచిగా అడుగు. ఆఫీస్లో ఉన్న పైసలు అడుగుదాం. ముచ్చట ఏంటంటే ఎటు పోదాం, వీళ్ళు పని చేసుకుంటారు. అన్న ఒక 100 రూపాయలు ఉంటాయి కానీ మళ్ళీ ఇస్తానే ఉన్నాయా లేవా? ఆన్లైన్ మా దగ్గర ఫోన్ కూడా లేదు. అన్న ఒక 100 రూపాయలు ఉంటాయి కానీ ఇక అక్క బుజ్జిక కూడా పని చేసుకుంటుంది. ఒకసారి గెలుగు అక్క ఒక 100 రూపాయలు తీయవా? ఒక 100 రూపాయలు తీయ. పైసలు లేవక్క, లవ్ బాధ అవుతుంది. పైసలు మొత్తం గొలుస కాడికి అమ్ముకున్నా నేను. ఉన్నాయా? ఆన్లైన్లో ఉన్నాయా? అందరు ఆన్లైన్లో పెట్టుకుని మాసుంటే కదా గరీబ్ వాళ్ళు. ఏం హాలత్ అయిపోయింది. ఓరి డీజేగా ఆఫీస్ కాడ ఏం చెప్తున్నావురా మేడం సార్లతోని? వీళ్ళు బాగా పని చేసుకుంటారు. అన్న ఒక 100 రూపాయలు ఉంటాయి కానీ లేదు అన్న నీతాను. ఈ అమ్మ ఓళ్ళ కడిగిన పైసలు ఉటకొచ్చినాయి. అన్న మీతాను ఉన్నాయా పైసలు? ఆగోగో చూడు, ఇజ్జత్ అంతా పోతుంది. గిట్లా పైసలు అడుగుతుండు, ఏమిటికి అడుగుతుండు. ఏందన్నా ఓళ్ళు కూడా పైసలు ఇస్తలేరు, నమ్మకం లేదా నేను అంటే? అమ్మ ఏం హాలత్ అయిపోయింది. ఇంతమందికి అడిగిన ఒక్కరు కూడా పైసలు ఇస్తలేరు. మా శేఖర్ అనేది ఏం చేస్తున్నావురా డీజేగా? శేఖర్ అన్న తన మస్తు పైసలు ఉంటాయట, పబ్లిక్ టాక్. అమ్మ ఎడిటింగ్ అని ఉన్నాడు. అన్న ఒక 100 రూపాయలు ఉంటాయి కదా. ఏంది ఏమన్నా అడుక్కుంటుండా ఏందిడు? మళ్ళీ ఇస్తా, రేపే ఇస్తా కావాలంటే చూడు. 2 రోజులు ఇస్తాను, రేపు తెల్లారు 200 ఇస్తా. పైసలు లేక మస్తు బాధ అవుతుంది. జర చూడు మరి ఏమనుకుంటున్నావు, జర చూడు రాదు. నీకు నమ్మకం లేకపోతే బాండ్ పేపర్ కూడా రాసిస్తా నేను. బాండ్ పేపర్ రాసిస్తా మరి నాకు ఈ మోదాలు పైసలు. నా ఇజ్జత్ అంతా పోతుంది పో. అడుక్కుంటున్నావు రాడ నువ్వు పైసలు? నిజంగా ఇస్తుడు. 100 రూపాయలు ఇచ్చిండు, మళ్ళీ ఇస్తా. ఏం టెన్షన్ పెట్టుకోకు. అన్నానికి పైసలు ఇయ్యకే, నీ దండం పెడతా. పైసలు ఇయ్యకుర్రీ జరా. డీజేగా నీకు ఏం పుట్టిందిరా ఇయ్యమంటే నేను ఎన్నెలకి ఇయ్యమా? నీకు ఎప్పుడు ఇత్తనే ఉంటున్నాం పైసలు. మళ్ళీ నువ్వు మందిలో పోయి ఇజ్జత్ ఇవ్వబడుతుంది. అప్పు తీసుకోకురా. అన్న బాగున్నావా? 100 రూపాయలు పుట్టినా ఇంకో 200 ఇవ్వరాదు? ఈ అన్న నన్ను చూస్తే నవ్వుడికి వచ్చింది. నా బతుకంత అయిపోయింది నవ్వులాట లెక్క. ఏం హాలత్ అయిపోయింది. వాయిస్ ఓవర్ రమేష్ అని ఉన్నాడు, ఒకసారి పోదాం. షైదా మేడం కూడా ఉన్నది. పైసలు అడగడానికి వచ్చిన నేను. అక్క ఒక 100 రూపాయలు ఉంటాయి కదా అక్క? నేను కూడా రేపే ఇస్తా అక్క. ఇక 100 రూపాయలు ఉంటున్నాయి. గొలుసులు కాడికలు అమ్ముకున్నాక పైసలు లేక మస్తు బాధ అవుతుంది.
నా ఫోన్ ఉంటే నేను గిట్ అనుకుంటున్నాను గల్లీలో మొత్తం కలుపులేదు అవ్వ చెప్పు కదా ఏం చెప్పాలి పైసలు ఇక కదా 200 బాండ్ పేపర్ రాసిస్తా నీ బొంద బాండ్ పేపరు ఏం బాండ్ పేపర్ రా సాయంత్రం పక్కా రమేష్ అన్న లేదా మా వాయిస్ రమేష్ అన్న నువ్వు రండి రమేష్ అన్న ఒక పైసలు ఉంటాయి కానీ పైసలు ఎక్కడి ఎక్కడి ఒక 100 రూపాయలు ఇదివరకు ఇచ్చిన మళ్ళీ ఇత్తది ఏ లేవు లేవు అరే ఒక 100 రూపాయలు అన్న ఇప్పుడైతే లేవబ్బా రేపు చూద్దాం కాలంటే బాండ్ పేపర్ కూడా రాసిస్తా నేను నువ్వు ఇచ్చే 100 రూపాయలకి బాండ్ పేపర్ ఇక ఇస్తావు కానీ కుదురుతుంది ఇక అది గట్ల నమ్మకం లేకుండా మాట్లాడితే నాకు అర్థం కాదు ఏం హాలత్ అయిపోయింది సరే రేపు ఇస్తావా? రేపిస్తా బాండ్ పేపర్ తీసుకొస్తా బాండ్ పేపర్ తీసుకురా బాకీలు అవుతున్నాయి అక్క ఇద్దరు అక్కయ్యలు ఇయ్యగా నాకు అక్కయ్యలు ఇద్దరు కూడా మొత్తం నన్ను కాల్చుకొని తింటాను తప్పకుండా తప్పకుండా ఇస్తావా సరే షైదాకి ఇస్తాను టెన్షన్ లేదు పోతున్నారు మా ఎడిటింగ్ వాళ్ళు ఉన్నారు మస్తు మా కథనా చేసేవాళ్ళు ఏమన్నా ఎడిటింగ్ చేసుడైనా మనకి డిజైన్ పట్టించుకుని ఉందా లేదా మీ ఇద్దరు అసలు పైసలు లేక బాధ అవుతుంది ఒక 200 రాదు పెట్రోల్ రేట్లు పెరిగినాయి అంట పింఛన్ పట్టడానికి ఇస్తారా మా దాంట్లో పింఛన్ అంటాం మేము శాలరీ అన్నాం మేము అది అవునా సరేగా నమ్మకం లేదు ఒక 200 ఇరు కదా అరే అప్పు ఉడతలే కదా మీద కూడా రూపాయి కూడా ఒకటి చూస్తే చెప్పులు ఎత్తుకోవటం కోరుతున్నా నేను అమ్మ వీళ్ళు కూడా ఉన్నారు కదా అస్సలు ఉన్నారు చూడరు ఇక తాను మస్తు పైసలు ఉంటాయి ఏమన్నా వస్తే డీజే అని కూడా వస్తాను ₹1 ఇచ్చినాను జర ఒక 100 రూపాయలు ఇవ్వరాదు ప్రేమతో జర చూడు కదా పైసలు లేక బాధ అవుతుందన్న పెట్రోల్ పేయి మీద గొలుసుల కాడికి అనిపించినాయి మా అక్కయ్య లేని నెత్తి ఖరాబ్ ఉన్నది అలాతో నాకు ఒక ₹100 200 అరే మీకు తెలియదు కాదు సంతకం పెడతా బాండ్ పేపర్ రేపు పొద్దున నువ్వు డ్రా చేసుకోవాలి బ్యాంకులకి వెళ్ళి చెక్ బుక్ ఇచ్చి ఏం చేసుకోవాలి చెక్ బుక్ తీసుకోవాలి ఇవానికి రాదు నాకు పైసలే కావాలి ఉన్నాయా లేవా ఏం మనుషులు ఉన్నారన్న మానవత లేదు మానవత చచ్చిపోతుంది మేడం అమ్మో భయం పడుతుంది నాకు ఈ చూస్తే మేడం ఒక ₹100 ఉంటుంది ఆఫీస్ అందరు ఇచ్చిన మేడం నువ్వు ఇస్తావంట మొత్తం పబ్లిక్ అంతా టాక్ అదే మేడం ఇది చూడరు మేడం జర పుణ్యం ఉంటుంది జర ఒక ₹100 ఉంటుంది కదా కావాలంటే నేను సంతకం పెట్టి ఇగో పెట్టిన సంతకం ₹100 ఇక ఉన్నాయి ఏంది ఫోన్ మా దగ్గర గడిపోతానే ఫోన్ పేడమ్మా జర ఒక ₹100 ఇచ్చిన ఒక పెట్రోల్ పోసుకుంటా కావాలంటే బాండ్ పేపర్ కూడా రాసిస్తా కావాలంటే ఎప్పుడు దేవుడి మీద ఒకటి కొట్టేస్తా నేను దేవుడి మీద కొట్టేస్తాను మాకు అలవాటే తెలిసిగా భూరాలు ఉంటుంది మళ్ళీ గలీలు ఇజ్జత్ ఇస్తా లేదు కౌడు జర ఒక 200 ఉంటుంది ఇక ఈ ఫోన్పే పాడుగా ఓటు కావాలండి ఫోన్పే చలో అటు మేడం ఫోన్ మాట్లాడుతుంది అడుగుదామంటే ఒక నిమిషం ఆవిడ అన్న ముఖం చూడవు కానీ మొత్తం వార్తలైతే నువ్వే పెడతావు జర చెప్ప ఒక 200 టీగా మౌనవతం నువ్వు వేయాల మొత్తం మాట్లాడకొచ్చింది అన్న ఒక 200 టీగా కలుతాడే గీత కథ ఆత్మనం ఉండే అన్న 200 టీగా లేవా తీసి మళ్ళీ జోబులేటి చూసా ఇంత కడతనం లేదు ఎవ్వ చిన్న కడతనం లేదు ఈ అక్క అయితే ఏమో తెలియదు అక్క జర బాంచలేదు ఒక ₹100 ఇవ్వరాదు ఈసారి అయితే ఫుల్ బిజీ ఉన్నాడు సార్ నమస్తే బాగున్నారా తిన్నారా లేదా ఎందుకట్లా ఆకలి అయితే తింటారు లేకుంటే లేదట సార్ ఒక 500 తీరి మళ్ళీ 2 రోజులు ఇస్తా సారీ లేదా ఏ ఊకో అక్క నీకు తెలియదు పైసలు అడుగుతున్నా నేను మస్తుగా ఏడంటాడా బాకీలు చేస్తున్నా మీ బాధకు నీకు తెలిసేది ఎందుకు కొడుతున్నా నాకు అర్థం కాదు నువ్వు మాకేం పెట్టినవురా పైసలు మేమే నీకు పెడతామా ఏ మమ్మల్ని అంటావు మళ్ళా ఏం హాలత్ అయిపోయింది మీరు చేయగా నాకు నెత్తి గుద్దుకున్నట్టున్నది ఒక్క నాడన్నా పొయ్యి ఏడన్నా పైసలు ఇచ్చిర్రా ఎవరికి ఇచ్చినావు పైసలు నువ్వు పైసలు ఇవ్వలేవు మంది ఇవ్వలేవు వాళ్ళు మాట్లాడుతున్నా అటు చూస్తున్నా నువ్వు చూడు నన్ను ₹2 ఓడి బొంద కొట్టిన ₹2 ఓడికి కావాలని పైసలు ఆ ఓడితో ఇస్తున్నాడా ఓడి గల్లీలో దిగుతున్నాడా నీ అవ్వ నెత్తి తక్కదానా పైసలు పుడతలేవక్క ఏడ కూడా నువ్వు ఆగు ఈ మక్కున్నది ఇక్కడ ఏ మక్కతో మాట్లాడతా అక్క జర ఒక ₹100 మౌనవ్రతం ఇలా ఉన్నదా వాతం అంతా మొత్తం అందరు మౌనవ్రతం పట్టుకున్నారు మొత్తం జర ఒక 200 ఇరాదు ఇంత ఇంగ్లీష్ మాట్లాడితే మనసు నవ్వుడే ఉండదు నన్ను చూస్తే అంతగానో నవ్వులాట అయిపోయిందా బతికే నవ్వులాట అయిపోయింది అమ్మా చెప్పారా జర ప్రేమతో జరైతే కొట్టినట్టున్నది కదా పెట్రోల్ కూడా పైసలు లేవక్క ఏంది పెట్రోల్కి పైసలు లేవా ఏడికెళ్ళొచ్చినావు మరి ఆఫీస్కి పెట్రోల్కి పైసలు లేంది అన్న ఈ చిన్నపిల్లగారు చూడరు కదా జరా ఏం హాలత్ తినని కూడా తినలేదు
ఏడకురా చిన్నగా ఉన్నావు నువ్వేమన్నా ఎద్దుకెద్దు పెరిగినావు ఏమన్నా అంటే ఏడుతావు మళ్ళా పో జల్లి ఇంటికి ఎన్నెలా కత్తి తంతది ఇంకా ఆఫీస్లో ఈ ముచ్చట పెట్టినావంటే నువ్వు నడు రాను రాను ఏమవుతుందో చూడాలి పోయేటప్పుడు ఇస్తాను నువ్వు ఇస్తావా ముందు ఇచ్చినట్టు వాపస్ ఇచ్చేసి చూసినావా ఇజ్జత్ మొత్తం తీసుకొని గంగాశాల వాడేసింది ఇస్తా ఈ బాండ్ పేపర్ రాసి ఇస్తా అది మళ్ళీ తర్వాత నేను ఇస్తాను. సో రాత్రికి వస్తా మరి సాయంత్రం వచ్చినప్పుడు కలుస్తావు కదా రమేష్ దానికి కూడా పోవాలి మళ్ళీ ఆడ శ్రీదేవక అడగాల చందన కూడా అడగాల మస్తు పైసలు ఉన్నాయి అదట శ్రీదేవక అయితే కట్టలు ఎగురేస్తుంది ఈ మధ్య పైసలు అమ్మా చందన దగ్గర అయితే మొత్తం ఫోన్ పేలు ఉన్నాయి పైసలన్నీ తెలియదు నీకు అవుగాని డీజేగా నువ్వు ఏ కథ లేనిది ఇసోంటి పెంట పెట్టవు అసలు ఏం ముచ్చట రయ్యాలా చెప్పు ముచ్చట ఏంది చెప్పన్నా తెల్లది చేదు దొరుకుతావు ఎందుకు నేను డీజే కాడు భాగవతం ఎంట కడుతున్నా అనుకుంటున్నావా పైసలు లేవట తెలంగాణలో ఒక్క రూపాయి కూడా ఉడతలేదట కుద్దు రేవంత్ సారే చెప్పిండు ఏమని చెప్పిండో ఇంత నేను చెప్తే ఇంకో అసలు పైసల కానీ పోతే ఓవలు కూడా దేకచ్చిరట అపార్ట్మెంట్ కూడా ఇస్తలేట అపాయింట్మెంటా ఏదో అంటారు కదా అది ఇస్తలేరంట ఇక చెప్పులు దోసుకొని వచ్చిండేమో అని చెప్పేసి దర్వాజ కూడా ఇస్తలేరట అసలు హాలత్ అయిపోయింది మరి ఏం చేద్దాం రా తెలంగాణ అంతటా అట్లనే ఉంది నీకు ఒక్కోనికే ఉందా నాకు అర్థం కాక అడుగుతాక ఎన్నికల కాలంలో మంచిగా తెలంగాణ వారికి ఇప్పుడు ఎందుకు ఇంతగానో ఆగమైంది వడ్డీలు కట్టనికే సరిపోతుందంట పాపం సార్కి తెల్లదాకా నిద్ర కూడా పడుతుందంట సరే గంతి పెద్ద మనుషుల ముచ్చట మనకెందుకు నేను నీకు పైసలు ఇత్తగాని నీకేం కావాలి మహా అంటే చిన్న చాక్లెట్లు బిస్కెట్లు నేను ఎన్నెలకి ఇత్తంగాని ఆఫీస్లోకి వెళ్ళి జర తొందరవో ఇజ్జత్ పోతుంది మనది ఎన్నెలకి కత్తే తంతది నిన్ను అందుకనే నేను కూడా అమ్మి ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి చూస్తున్నా అది చూసినా బాకీ షైన్ల కాడికి వెళ్ళి అద్దాల కాడికి వెళ్ళి అమ్మేసి ఒకటే ఉంగరం పెట్టుకున్నా బంగారుది మిగతా వాచ్ ఏమైనా కోటి ₹2 కొనుకొచ్చిన మొన్న ఒడికెప్పుకోలేడా బాధ లైఫ్ అంటే జిందగీ అయిపోయింది మొత్తం నిజం చెప్పాలంటే ₹1 కూడా ఉట్టకొచ్చిన తెలుసా తెలివైసి కొడతావు కొర్రముద్దు మొఖం దానా సుందరిక మొఖం పెట్టుకొని కొడతావు సుందరిక కదా ముచ్చటి విన్నావా నువ్వు కూడా జర పైసలు ఎన్కేసుకో పైసలు లేక బాధ అవుతున్నది ఏమో రాను పెట్రోల్ పెడతా పప్పులు అన్నీ పిరమవుతాయట దాని ఇంకా పోతావు బుడ్డ అనుకుంటా నల్లకాడ లొలి పెట్టుకున్నాడు కాదు ఈడొచ్చి లొలి పెట్టు సరే అప్పులు చెయ్యకురా అప్పులు చేస్తే ఎట్లుంటుందో ఎరికే కదా నీకు అయినా నువ్వు గిద్ద అయ్యేటట్లున్నావు సాలి వాళ్ళదా పింఛన్ లేచిదిగా నాకు పింఛన్ వస్తాయి పాల ప్యాకెటా పెరుగు ప్యాకెట్ ఏంటి వద్దు తీ పైసలు ఉంటాయి నాకు పెరుగులు అది ఏం చేసుకోండి ఎత్తుకుంది పోలేదు పైసలు లేవంటావా బాగా హాలత్ మంచి లేదు గొలుసులని పోయినాయి నీకు తెలియాలి నా బాగా సాటి మొగోడుగా నీకు కూడా తెలియాలి కదా పక్క దావా తీసుకుందామా పెరుగు నేను తీసుకోమంటున్నావు పైసలు ఏమంటే పెరిగిస్తున్నావు ఏం చేస్తాం సరే ఇక వాటు పైసలు ఏమనుకుంటున్నాం మేడం ₹10 ప్యాకెట్ ఫుట్ చేస్తాయి అనుకున్నావా అరే పెరుగు ప్యాకెట్ ఎందుకు తీసుకుంటున్నావురా పండుగనా అమ్మా సరే రండి అయ్యో ₹100 వచ్చినాయి ఇక పోయి ఇజ్జత్ దియ్యకు అమ్మ భాగ్యం ఓడి ₹1 ఇస్తున్నారు ఆఫీస్లో మొత్తం ఇజ్జత్ ఓడి వచ్చింది పైసలు పైసలతో సావత్తా ఓ కెమెరామాన్ అన్న నువ్వు కూడా పోతావా అంతోని వీడియో తీయనీకి మాట ఎట్లిన్నావు నువ్వు మాయా బతుకే మాయా ఓడు కూడా పైసలు ఇస్తలేడమ్మా మనకు ఉడతలేవమ్మా ఎవడు కూడా పైసలు ఏకొచ్చింది ఏం అలదైపోయింది ఆఫీస్లో కూడా ₹1 వచ్చింది ఎట్లా ఏం కథ పైసలు కావాలి పోరాళ్ళకి చెప్పిన మాట ఇచ్చిన పైసలు తెస్తా అని ఏం చేద్దాం వింటున్నావా నీ మాట అసలు నువ్వు ఏంటి బాధలు వచ్చినాయి నాకు పైసలు లేక నెత్తి గుద్దుకున్నట్టుంది అమ్మ ఆఫీస్లో ఓడు కూడా ఎక్కొచ్చింది పైసలు చీ జారిపోతున్నది మీది అనుకుంటావు జల ఇంటికో నువ్వు వస్తున్నా ఇంటికే పోతున్నా ఇంకా కొంపాలని చంపురు నన్ను రోడ్ మీద కొత్తనే ఈ కారం ఉంటుంది రోడ్ మీద కొత్తమంటే ఈ కారం ఉంటుంది తెలుసా ఆపరేషన్ సింధూర్తోని పాకిస్తాన్ ఉగ్రవాదుగాళ్ళు గిలగిల కొట్టుకునేటట్టు వేసింది కదా మన సైన్యం మన మిలిటరీలు చేసిన పనికి వాళ్ళు సూయించిన తెగువకు దున్యా అంతా తారీఫ్ ఎత్తుంది ఇంకో దిక్కు ఇక 2 దేశాల నడుమ యుద్ధం ఖాయం ఇక అందరు రెడీగా ఉండుర్రి అన్నట్టే ఎవల్కాళ్ళు ముచ్చట పెట్టుకుంటుర్రు ఊర్లా ఏ 2-3 కలిసినా యుద్ధం ముచ్చట్లే చెప్పుకుంటుర్రు సరే ఆ యుద్ధం అత్తదా రాదా అది ముందు తెలుస్తుంది కానీ అసలు బేస్తారన్నటి సంగతులు చెప్పుకుందాం అసలు ఏమైంది ఏంది కథ ఏదుల్లా అరుచుకుందాం రార్రి అవునల్లా పాకిస్తాన్ ఉన్న లాహోర్ పట్టణము బాంబుల మూతతో దద్దరిల్లుడు కాదు మంది మీద టప్ప పడ్డాయి బాంబులు ఇండ్లు కూలిపోయినా జనం ఉరుకుడే ఉరుకుడు వామ్మో వాయు అనుకుంటా
బేత్తారం నాడు పొద్దుగాలనే ఒకటిసారి 4 జాగలల్లా ఈ బాంబులు పడ్డాయట లాహోర్లా. మరి వీటిని ఎవడేసిండు, ఎవరి కోసం వేసిండ్రు గదే సమజైతలేదు పాకిస్తాన్ ఆఫీసర్లకు. ఇక అటు ఇటు చూసి మెల్లగా మన దేశం బద్నం చేసే పని పెట్టుకున్నారు అక్కడ సర్కారు వాళ్ళు. చూసినావా, మేము శాంతి మంత్రాలు చదువుకుంటా సప్పుజాక ఉంటే భారత ఉగ్రవాదులు వచ్చి మా పట్నం మీద బాంబులు వేసిరని వాళ్ళే ఉగ్రవాదులని కడమ దేశాలకు చెప్తామనుకునే కావచ్చు ఈ తెలివితోని. అయినా నమ్మలేదు కదా వాళ్ళు చెప్తే, కానీ నవ్వుకుంటున్నారట. అసలైతే నాకేమనిపిస్తుందంటే మన మిలిటరీలు అక్కడ ఉగ్రవాదులను చంపిరు కదా, ఇక కోపంలో వాళ్ళకు చేతులు గులగుల పెట్టి ఎవరినో ఒకళ్ళని చంపాలి అని మెండ్లతంట కెమికల్గా తిరిగినట్టేనే ఎట్టున్నాయి వాళ్ళకు. వాళ్ళ దేశంలో వాళ్ళే బాంబులు వేసుకున్నారని అనిపిస్తుంది నాకైతే. గిట్లనే అనుకుంటారు చాలా మంది. దేశమంతా మన మిలిటరీల దిక్కు నిలబడ్డది. కులం లేదు, మతం లేదు, జాతి లేదు, రాజకీయం లేదు, అన్ని పక్కకు పెట్టిర్రు. దేశం కోసం అందరు ఒక్కటైర్రు, ఒక్క మాట మీద ఉన్నారు. మన సైన్యానికి హిమ్మతిస్తుర్రు కదా. అన్నట్టు మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేము మీ వెనుకనే ఉన్నాం అనుకుంటా సపోర్ట్గా నిలబడుతున్నాయి. అగో వారే వా, మన జవాన్లకు ఆపరేషన్ సింధూర్ కు సపోర్ట్ గా మన పట్నం జనాలు ర్యాలీ తీర్చిరోళ్ళు. పొద్దుమికి 6కి మన సీఎం రేవంత్ రెడ్డి సారు ఈ ర్యాలీ చాలు చేసిండు. మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ లీడర్లు, ఆఫీసర్లు వచ్చిర్రు. ఇక జనాలు కూడా బొచ్చడి మంది వచ్చి ర్యాలీలో పాలు పంచుకున్నారు. ఇక తువ్వ పొడుగుతా జాతీయ జెండాల రెపరెపల నడుమ జై జవాన్ మేరా భారత్ మహాన్ అనుకుంటారు ర్యాలీ తీసిర్రు. సచివాలయం కాడికి వెళ్ళి నక్లెస్ రోడ్ దాకా ఈ ర్యాలీ నడిచిందిగా. ఇక ర్యాలీ కోసం మన పోలీసులు పెద్ద బందోబస్తు చేసిండ్రు. ముఖ్యమంత్రితో సహా ప్రతి ఒక్కరు జనంలో కలిసిపోయి రోడ్ల మీద ర్యాలీ తీసుడుకు చిన్న ముచ్చట కాదు. ఇక సెక్యూరిటీ కూడా ఉండలే కదా, అందుకే ఎవరికి ఎటువంటి తక్లీఫ్ కాకుండా బందోబస్తు జర గట్టిగానే పెట్టిర్రు. మా శాంతి స్వరూపాన్ని, మా శాంతి యొక్క ఆకాంక్షను మా చేతగాని తనంగా ఎవరైనా భావించి మా భూభాగంలో కాలు మోపి మా ఆడబిడ్డల నుదుటి సింధూరాన్ని తుడిచి వెయ్యాలనుకుంటే ఆపరేషన్ సింధూరే మీకు సమాధానం. ఆపరేషన్ సింధూర్ ద్వారా మిమ్మల్ని నేలమట్టం చేసే శక్తి మా వీర జవానులకు ఉన్నది. ఆ వీర జవానులకు 140 కోట్ల భారతీయులు అండదండగా నిలబడతారని ఈ సమావేశం ద్వారా మేము సందేశాన్ని పంపించదలుచుకున్నాం. భారత్ జవాన్, భారత్ జవాన్, భారత్ జవాన్, జై హింద్, జై హింద్, జై హింద్, వందే వందే. మన మిలిటరీలు చేసిన ఆపరేషన్ సింధూర్తోని పాకిస్తాన్ దేశానికి సురుకు అయింది కదా. అంతా హైబత్ అయిపోయిర్రు. అందుకే అంటారు కాదు, ఎవరు నవ్వుకున్న బొందల వాళ్ళే పడతారని. ఉగ్రవాది అనే బొందను వాళ్ళే తవ్విర్రు, ఇప్పుడు వాళ్ళే బొందల పడ్డరు. ఇప్పుడు మన మీద మంట పెట్టుకొని పండ్లళ్ళు కొరుకుతుర్రట. మన గురించి షాంపిల్ చూసిర్రు కదా, ఇప్పుడు ఏదో చేద్దాం అనుకుంటుర్రట. అందుకే బార్డర్ కాడ కథ అంతా జరా భయంగానే ఉన్నది. పారి అట్లట్లా బార్డర్ల పొంటే పోయి చూసేద్దాం. ఇప్పుడు పాకిస్తాన్ ఉడుకుతున్నది కదా మన మీద. ఇక మంట మళ్ళీ ఏమైనా చెయ్యొచ్చని మన సర్కార్కు అనుమానం కొడుతూనే ఉన్నది. అందుకే 7 దాడ బందోబస్తు పెట్టిండ్రు. పాకిస్తాన్ తో ఉన్న బార్డర్లన్నీ బంద్ చేసిర్రు. ఇటు రాజస్థాన్ లో 1037 కిలోమీటర్ల దాకా ఉన్న పాకిస్తాన్ బార్డర్ ను సీల్ చేసిర్రు. అంటే ఆఖరికి ఇటు సీమలు అటు ఉన్న సీమలు కూడా అటు పోవద్దు అన్నట్టు. అగర్సే ఇప్పుడు ఎవరన్నా బార్డర్ కాడ తిరిగినట్టు చేస్తే కాల్ చేసుడనట్టు ఇక మొత్తం అంత గట్టిగా అయిపోయినాయి మరి ఆర్డర్లు. అసలు ఎప్పుడు ఏమవుతుందో అని గజ్జం అంటున్నారు అందరూ. ఇక బార్డర్ కు దగ్గర ఉన్న ఊరు జనాలు కూడా మస్తు భయపడతాండ్రు. ఇక ఇప్పటికే బండ్లు గిన్లు కూడా అన్ని బంద్ అయిపోయినాయి. ఎయిర్పోర్ట్లను కూడా మూసేసిర్రు. ఇక మన యుద్ధ విమానాలే ఇక మొగుల మీద కావాలి కాసుకుంటూ అటు ఇటు చక్కర్లు కొడుతున్నాయి. ఇట్లుంటే ఇక పంజాబ్ దిక్కు కొత్త నడుస్తున్నది. ఇక ఆర్డర్ అయితే ఇక గజనే ఉన్నది మొత్తము.
బార్డర్లు ఉన్న 6 జిల్లాలు ఇప్పుడు ఉన్నాయా లేవా అన్నంత సైలెన్స్ కనబడుతున్నాయి. ఇట్లకెళ్ళి ఎవరు కూడా బయటకు వెళ్తలేరు. ఇంట్లోనే కానీ భయం మాత్రం పోతలేదట. ఏ బాంబు వచ్చి ఓడింటి మీద పడుతాను బగ్గ అనుకుతాండ్రు. ఇప్పటికే అమృత్సర్లో పాకిస్తాన్ మిలిటరీలో యుద్ధ విమానం గిర్ర తిరిగితే మన మిలిటరీలో దాన్ని గాల్లో కలిపేసిరట. ఇక అటుకెళ్ళి బస్సులు స్కూల్ అన్ని కూడా బంద్ పెట్టిర్రు. చీకటి పడడంతోనే అందరు లైట్లు బంద్ చేసుకొని అని చెప్పేసి ఆర్డర్లు కూడా పోయినాయట. ఇక పోలీసు వాళ్ళకు ఆఫీసర్లకు కొన్నోళ్ళతో లాగా సెలవులు కూడా తీసి పడేసిర్రు. ఇక ఇప్పటికే వాళ్ళ సెలవుల మీద ఇళ్లకు పోతే వాళ్ళను మళ్ళీ వెనక వాపసుకు రప్పిస్తాండ్రు. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అనే శాస్త్రం ఉన్నది ఎరికే కదా. ఇగో ఇప్పుడు పాకిస్తాన్ కథ గట్లనే ఉన్నది. అసలే తిండికే గతులేదురా భగవంతా అని జనాలు ఏడుతుంటే అక్కడి మిలిటరోళ్ళు ఉగ్రవాదులు సర్కారేమో మన దేశం మీద మిట్కుమనే. ఆఖరికత్తే ఏమైందో చూస్తూనే ఉన్నాం. ఇక అటు పాకిస్తాన్ జనం కూడా వణుకుతూనే ఉన్నారు యుద్ధం వత్తదేమో అని. కానీ అదేం లేదోల్లా. ఇప్పుడు మన దేశం ఇంకా యుద్ధం మాట ఎత్తక మునిపే అక్కడ బాంబులు పేలనే వేలుతున్నాయి. యాగో ఇక జమ్మూ కాశ్మీర్ కథ మీకు ఎరుకున్నదేనా? ఆడ సెకండ్ గండము అయితే ఈ పాకిస్తాన్ మిలిటరోళ్ళు కాశ్మీర్ దిక్కు ఏవో బాంబులు వేస్తుండట. ఇప్పటికి కూడా కాశ్మీర్ జనాలు చంపే కత్తిరేషం పెట్టుకున్నారు ఈ అవ్వాయిలు. ఇక లేచిన బాంబులకు ఒక జవాన్ అన్నా మళ్ళీ అట్లే పాపం 13 మంది అన్నం పుణ్యం తెలియని జనాలు జీవిడిచిర్రు. వానిగా ఏమనాలి మీరే చెప్పుర్రి. నడిమిట్ల జనం ఏమన్నారు. ఇక ఇంకో దిక్కు మన మిలిటరోళ్ళు కూడా ఆ పాకిస్తాన్ సైన్యాన్ని ఇక మంచిగానే జవాబు చెప్తున్నారు. తోకుపుతున్న అక్కడ మిలిటరోళ్ళకు గట్టిగానే బుద్ధి చెప్తాండ్రు. ఇప్పుడు మన సోషల్ మీడియా జనాల కోసమే ఈ వార్త పట్టుకొచ్చిన. సోషల్ మీడియా వాడేటోళ్ళు ఎట్లుంటారోల్లా దునియాలా ఏదన్నా అవుడుతోనే ఇక వాళ్ళ స్టైల్లా రాతలు రాస్తూ ఉంటారు. అది గట్లా ఇది గిట్లా వాళ్ళు గట్లా వీళ్ళు గిట్లా అనుకుంటా రాతలల్లా పర్ఫార్మెన్సులు చూపిస్తూ ఉంటారు. సరే మంచిదే, మంచి ముచ్చట్నే. అప్పటికప్పుడు నలుగురికి కాదు 400 మందికి ఏరవలసిందే. కానీ కొందరు ఎట్లుంటారోల్లా వాళ్లకు ఎడ్డమంటే తెడ్డమంటారు. అందరికీ మంచి కనబడితే వాళ్లకు చెడు కనబడుతుంది. చెడు కనబడితే ఆ షెడ్ దాంట్లో మంచి కనబడుతుంది. ఏందో ఇప్పుడు గిట్లనే ఉంది. ఈ ఆపరేషన్ సింధూర్ను అందరూ మెచ్చుకుంటుంటే కొందరు రాగాలు తీస్తుర్రు. గట్ల తీసేటోళ్ళ కోసమే ఈ వార్త. సరే భయ్, అందరికి స్వాతంత్రం ఉన్నది, మాట్లాడే హక్కు ఉన్నది అనుకోర్రి. తప్పేందో రైట్ ఏందో చెప్పవలసిందే. మనసులు ఉన్నది బయట కనవలసిందే. ఇంట్లో ఎవరిని తప్పు పట్టలేము, పట్టద్దు కూడా. ఎందుకంటే ఎవరు తెలివి వాళ్ళది కదా. అయితే నా నోరు నా రాతలు నా పోస్టులు నా ఇష్టం అనుకుంటా దిక్కుమాల ముచ్చట్లు దేశం ఇజ్జత్ తీసే పోస్టులు పెట్టచ్చునా? తప్పు కదా. అగో అట్లా మన భారతదేశానికి మన మిలిటరీలకు బదనాం చేసుకుంటా ఎవరన్నా సోషల్ మీడియాలో పోస్టులు గీసులు పెడితే ఇక వాళ్ళ పని అయిపోయినట్టే పొండ్రిగా. ఇట్లా దిక్కుమాల రాతలు రాసి మన దేశం పరువుకు ఉల్టా రాతలు రాస్తే అకౌంట్లను బ్లాక్ చేస్తారట. అట్ట రాసినోడిని తాట తీసి జైలు వేస్తుడు ఉంటుందట కథ. మరి మన సెంటర్ పోలీసు మంత్రి అమిత్ షా సారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ ముచ్చటే చెప్పిండు. ఈ టైంలో అందరం ఒకటే మాట మీద ఉండాలి. ఎవడన్నా సోషల్ మీడియాలో ఎటమ్మటం ముచ్చట చెప్తే ఇక వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పిండు. అసలైతే ఈ ఆపరేషన్ సింధూర్ చేసినాక పాకిస్తాన్ వాడే సోషల్ మీడియాలో డూప్లికేట్ పోస్టులు డూప్లికేట్ వార్తలు సాటింపు చేసిండు. ఏ భారతదేశానికి అంత సినిమా లేదు, మా మింట్రే గొప్పది, వాళ్ళే ఓడిపోయిండ్రు, మేమే భారత యుద్ధ విమానాలు వేల్చేసినామని అబద్ధ వార్తలు టామ్ చేసిండ్రు. ఇక అప్పటికప్పుడు మన దేశం కూడా ఈ డూప్లికేట్ వార్తలు తిప్పికొట్టింది. ఇక ఇట్లా మన మిలిటరీల గురించి మన భద్రత గురించి లేనిపోని రాతలు రాస్తే మనకు సుడబుద్ధి అవుతుందా? కాబట్టి గట్ల అబద్ధం ప్రచారం చేసేటోళ్లకు బుద్ధి ఎప్పుడే ఉంటుందని ప్రభుత్వం చెప్తాంది. అందుకే నేను చెప్పుకొచ్చేది ఏంటంటే మీరు కూడా సోషల్ మీడియా వాడుర్రి. ఏదైనా వార్త కరెక్ట్గా ఉంటే తెలుస్తేనే అన్ననే పెట్టుర్రి. గాలి వార్తలను ఉద్దరు ముచ్చట్లను సాటింపు వేయొద్దు. మీరు కూడా ఆగం కావద్దు. అంతే కదా. వార్తలు చూసిర్రు కదా. ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మాయిల్నే ఓడిసిపాయే. మళ్ళొచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకత్తా. మరి నేను పోయొద్దునా? ఉంటా మరి.